సార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. ఆయన శ్రీకాకుళంలో మారుమూరు చాలా అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు. ఇప్పటిదాకా అసలు రోడ్లే లేవు. రోడ్లు వేయించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టరే, కానీ అవ్వక ముందే అవన్నీ అన్ని చుట్టుపెట్టి వచ్చారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేశారు. అక్కడ అన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో యాజ్ ఏ పొలిటీషియన్ కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన అప్పుడే గ్రౌండ్ లెవెల్లో శ్రీకాకుళం కానీ అక్కడ ఏంటంటే కిడ్నీ బాధ్యతల్ని వాళ్ళని అందరినీ ఆయన టచ్ చేసి వచ్చాడు. సో తెలిసింది, అందుకని ఆయన ఇంప్లిమెంట్ చేయగలిసాడు. ఎందుకంటే ఓన్లీ ఇది చేయగలిసిన, సో దట్ ఈస్ సూటబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళకి అది చేయగలరు వాళ్ళు. అది అంతే, అది చేస్తున్నారు. సో అది కూడా మనం కొద్దిగా టైం ఇవ్వాలి, అంతేగాని రాత్రి మనం చూడండి, నిన్న చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేదే ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా. దాని తర్వాత ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు. సో అది రాత్రికి ఏదైనా ఇది ఏమి ఏంటంటే మాంత్రికుడు ఇది చేయడం కాదు కదా, మ్యాజిక్ చేయడం కాదు కదా. అన్నీ అవుతాయి, ప్రతిదానికి ఒక టైం మన ఫ్యామిలీలోనే మనం అనుకుంటూ ఉంటాం ఏంటి చేద్దామని, అదే కొద్దిగా టైం పడుతుంది. ఎవరైనా ఈరోజు ఇల్లు కొందామని చెప్పి అనుకుంటే వాడు 2 సంవత్సరాలు పడుతుంది. అలాగే అన్ని ప్రతి పనులు అవుతుంది. సార్ గత ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మెరుగు అయ్యాయి అంటారు రోడ్ల విషయంలో? ఎస్, అయింది. ఇట్స్ మోర్ దెన్ 50% కవర్ అయింది, ఇంకా అవ్వాలి. సో ఆల్మోస్ట్ టౌన్ ఏరియాస్లో అయితే అయ్యేది. సో విలేజెస్లో కూడా ఇంకా అంటే కొన్ని ఏరియాస్లో ఇంకా అవ్వాలి. అయింది. రోడ్స్ అన్నీ అయితే చాలా ఫాస్ట్గానే చేశారు.